ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. అసలు ఇప్పటి వరకు బయట ప్రపంచానికి తెలియని మిస్టీరియస్ టెంపుల్స్ ఏమైనా ఉన్నాయా? అసలు నీ దేశమే మిస్టీరియస్ దేశం తల్లి. ద్వారక నిర్మాణం ఎట్లా ఉండేదో తెలుసా? అక్కడ సిరామిక్ టైల్స్ మొత్తం అందరూ మగపిల్లలే అయితే ఒక్క ఆడపిల్లన్నా లేకపోతే ఎట్లా అంటే అదే పిండాన్ని మార్చి ఆయన ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ ద్వారక ఉందని తెలిస్తే మహాభారతం కరెక్ట్ ఉన్నట్టే కదా. దాని కెపాసిటీ ఎంత ఉంటుందో ఆ లెక్కన ఒక పురం అది. వాట్ ఈస్ అస్త్ర అండ్ వాట్ ఈస్ శస్త్ర? 7 గ్రహాలు 2 ఖండన రేఖలు ఇవన్నీ ఉన్నాయని ఎట్లా కనుక్కున్నారు? వాళ్ళకి ఏ టెక్నాలజీ ఉంది నాకు చెప్పి. ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తంలో నాశనం కాకుండా మిగిలి ఉన్నటువంటి ఏకైక జాతి, ఏకైక సంస్కృతి అసలు అఖండ భారతదేశం ఎలా ఉండేదండి? భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే. మరి ఇంతకీ అసలు రావణ లంక ఎక్కడుంది? లేదు. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ నా ముందు ఓ ప్రత్యేక అతిథి ఉన్నారండి. వారికి సంబంధించిన వీడియోస్ ఈ మధ్య కాలంలో నేను చూశాను. అసలు మాట్లాడుతున్నంతసేపు కూడా అలా మనం ఆ స్క్రీన్కి అతుక్కుపోతాం అంతే. వారు చెప్పే ప్రతి విషయం నిజమా అని ఆశ్చర్యానికి లోనవుతాము. ఇలా జరిగిందా అని మనకే అనిపించి నిజమే కదా అని మనమే రియలైజ్ అవుతాము. బట్ తెలుసుకోవాలి ఇంకా ఇంకా అనిపిస్తుంది వారు మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా. ప్రత్యేకించి పురాణాల్లో అంటే మనం ఏన్షియంట్ హిందూ టెక్నాలజీ ఏ విధంగా ఉండేది, ఇప్పుడు మనం ఏవి వాడుతున్నాం, ఇంతకు ముందు కాలంలో టెక్నాలజీ ఎలా ఉండేది, అసలు మన పురాణాల నుంచి ఇతిహాసాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఎలా మన లైఫ్ స్టైల్ ఉండాలి, ఇప్పుడు మనం ఏదో ఈజీగా ఒక మాటలో చెప్పేస్తున్నాం కానీ అప్పటి రోజుల్లో అసలు ఎలా ఉండేవి, ఇవన్నీ కూడా మాట్లాడి లేటెస్ట్ నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఆయన ఒక డిక్షనరీ అయిపోయారు. ఆయన ఒక బెస్ట్ బుక్ అయ్యారనే చెప్తాను నేనైతే. వారే ది మదన్ గుప్తా. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఇవాళ కూడా ఇటువంటి చాలా సున్నితంగా ఉన్న అంశాలే కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి కొన్ని సందేహాలే కావచ్చు, వీటన్నిటి గురించి వారి ముందు ప్రశ్నలుగా నేను ఉంచబోతున్నాను. మరి వారు ఎటువంటి సమాధానాలు ఇస్తారు, ఎలా మనల్ని ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు మనకు అనేది వారి మాటల్లో విని తెలుసుకుందాం. మదన్ గుప్తా గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. కైలాష్ గురించి మాట్లాడుతాం కాబట్టి కొన్ని వీడియోస్లో వాటిలో నేను విన్నాను సార్, చూశాను పర్టికులర్గా. కైలాష్ అంటే మనం ఒక శివయ్యగా కొలుస్తాం, కొంతమంది ఏమో అది ఏలియన్స్ ఉండే ప్లేస్ అని, లేదు లేదు అది ఒక పిరమిడ్ అని కొంతమంది, ఇలా రకరకాలుగా ఎవరి మాట వాళ్ళు ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తూ వస్తున్నారు. అసలు అక్కడ ఏముంది అనేది ఒక పెద్ద క్వశ్చన్. పిరమిడా నిజంగా, లేకపోతే మహాశివుడే అక్కడ కొలువై ఉన్నాడా, అదొక కైలాస పర్వతంగా చూడాలా, లేకుంటే అక్కడ ఏలియన్స్ ఉంటాయా, ఏంటి? బౌద్ధులు దాన్ని భక్తిగా కొలుస్తారు, జైనులు భక్తిగా కొలుస్తారు, వైష్ణవులు భక్తిగా కొలుస్తారు, శైవులు భక్తిగా కొలుస్తారు. అండ్ అటు చైనాలో అంటే కమ్యూనిస్టులు తీసేయండిలే, వాళ్ళకి అసలు బుర్రలు ఉండవు అనుకోండి, మామూలుగా చైనా వాళ్ళు దాన్ని భక్తి భావంతో చూస్తారు. ఇందరికీ అది ఒక శ్రద్ధా కేంద్రం, రైట్? ఇప్పుడు మనం ఏలియన్ అని ఎందుకు అనుకుంటున్నారు? అక్కడ ఏలియన్స్ ఉంటాయని ఎందుకు అనుకుంటున్నారు? ఏలియన్స్ చాలా చోట్ల కనిపిస్తుంటాయి, చాలా చాలా చోట్ల కనిపించినట్టుగా మనకు కొన్ని కథనాలు ఇవి విన్నాం. అక్కడ ఇప్పుడు స్వయంగా ఎక్కినటువంటి ఒక పర్వతారోహకుడు వాడిచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? ఇక్కడ వయస్సు పెరుగుతున్నది, ముసలితనం వచ్చేస్తుంది అని చెప్పి చెప్పాడు. అంటే ఏంటి? అక్కడ ఒక ఎనర్జీ ఉన్నది. ఆ ఎనర్జీ టైంని నీకు ఇచ్చేస్తున్నది. అర్థమవుతుందా నీకు? ఏజ్ అయిపోతుంది. సో అక్కడున్న ఎనర్జీని నువ్వు ఆరాధిస్తున్నావు. శివుడు దేనికి స్వరూపం? శక్తికే కదా. మరి ఇప్పుడు ఆ శక్తిని నువ్వు ఆ రూపంలో కొలుస్తున్నావు. నువ్వు దాన్ని ఒక శక్తి స్వరూపంగా తీసుకో. నువ్వు అక్కడ వెళ్ళినప్పుడు ఆ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని నీలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేయి. ఇది
ముఖ్యంగాని ఉమ్. అక్కడ ఏముందో నీకు ఎవరికి తెలియదు. నాకు నువ్వు నన్ను ప్రశ్నిస్తే నేను ఏమన్నా ఇప్పుడు ఇక్కడ నేను కళ్ళు మూసుకొని కూర్చొని హాస్టల్ ట్రావెల్ చేసి ఆడకెళ్ళి ఇక్కడ ఏముందని అంత చెప్పలేదు. శక్తి నాకు లేదు కదా తల్లి. ఉమ్. సో మన ఇప్పుడు బట్ మీకేమనిపించింది, మీరు విన్నారా ఇలా రకరకాలుగా ఉన్నాయమ్మా చెప్తున్నారు? చాలా దాని మీద చాలా కథనాలు ఉన్నాయి. ఉమ్. ఎన్ని కథనాలు ఉన్నా ఏమైనా ఉమ్. అది ఒక శక్తి కేంద్రం. ఉమ్. శక్తి కేంద్రాన్ని ఇప్పుడు నువ్వు ఒక దేవాలయానికి వెళ్ళావమ్మా, ఉమ్. అది శక్తి కేంద్రమే. ఉమ్. అక్కడ నీకు కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడమే, ఉమ్. అవునా కదా? Yes, positive. పాజిటివ్ ఎనర్జీని నువ్వు రిసీవ్ చేసుకోవడమే. Hmm. ఇది కూడా అటువంటి ప్రదేశమే. వీటన్నిటికంటే Hmm. ఎక్కువ ఎనర్జీ అక్కడ ఒకే చోట ఇదై ఉన్నది. కేంద్రీకృతం. ఉమ్. అది దానికి రీజన్ ఏంటి, అది చెప్పగలవా? అక్కడే అంత ఎనర్జీ ఉండడానికి ఈ భూమండలంలో ఎక్కడా లేనంత శక్తి కైలాస పర్వతం దగ్గర ఎందుకుంది? అది సెంటర్ ఆఫ్ ద మీన్ భూమికి సెంటర్ అని అంటారు దాన్ని. ఉమ్. ఓకే. బహుశా దానికి సంబంధించినటువంటి సైంటిఫిక్ పరిశోధనలు ఇప్పటిదాకా ఏమీ జరగలేదమ్మా. ఉమ్. ప్రయత్నించిన వాళ్ళు కూడా సాహసమేనా అది? వెనక్కి వచ్చేసి వచ్చారు. కాబట్టి చేయలేకపోయారు అంతే. దాని గురించిన పూర్తి సమాచారం అయితే అంటే సైంటిఫిక్ ఇది అయితే మాత్రం ప్రస్తుతం దాకా లేదు. ఏదో తక్కిన వాళ్ళు ఇప్పుడు అది పిరమిడ్ అని లేకపోతే మానవ నిర్మితం అని, మానవ నిర్మితం అని కొందరు చెప్తుంటారు. ఇది సో మాత్రం ఇవి కొన్ని కొన్ని మనం వినాలి. విని మన నమ్మకం ప్రకారం మనం నమస్కారం నడుచుకోవాలి. చేసుకొని ఉమ్. ఓం నమ శివాయ అనుకోవడం పోతా విత్ ఉండడం. కంటిన్యూషన్. అంటే మాలాంటి వాళ్ళకి ఇప్పుడు వచ్చిన ఈ సినిమాల ద్వారా ఈ జనరేషన్ వాళ్ళకి ఎక్కువ తెలిసింది ఏంటంటే కల్కి ఈ సినిమాలో శంబల, ఈ శంబల గురించి చెప్పారండి. నిజంగా కైలాస పర్వతానికి దగ్గరలో శంబల ఉందని, ఇలా ఇప్పటికీ ఆ ప్లేస్, ఇప్పుడు ఆ ప్లేస్ ఉంది, నెక్స్ట్ అంతా అక్కడ ఉండబోతోంది, ఆ సినిమాలో చూపించినట్టే జరుగుతుంది మాక్సిమం అన్నట్టు అన్నారు. నిజమా? అమ్మాయి ఇప్పుడు ఒక సినిమా అమ్మా, అది సినిమాలో అనేక రకాలుగా చూపిస్తుంటారు. ఇప్పుడు ఉందా అండి అసలు? ఒక ఫ్యూజన్, ఒక ఇప్పుడు శంబాల అని ఒక ప్రదేశం ఉంది అనేది ఒక మన పురాణ కథనం. ఎందులో రాసింది సార్ శంబాల? నీకు దీంట్లో మన కల్కి పురాణంలో ఉంది. కల్కి పురాణంలో ఉంది. అక్కడే కల్కి పుడతాడు అనేది, విష్ణు యశస్సు అనే ఆయనకు పుడతాడు అనేది. సరే, అయితే ఇంకొక కథనం కూడా ఉంది. ఇప్పుడు యూపీలో గొడవలు జరుగుతున్నాయి కదా, సంబాల్ అని ఇప్పుడు యూపీలో గొడవలు జరుగుతున్నాయి. యూపీలో సంబాల్ అని ఉంది, అది కూడా కల్కి ప్రదేశం అని. కల్కి టెంపుల్ ని నాశనం చేసి అక్కడ మసీదు కట్టారని ఇప్పుడు ఆ గొడవలు అయ్యాయి అక్కడ. సో అయితే నేను చదువుకున్న నా దీని ప్రకారం అటువంటి ప్రదేశం ఒకటి ఉన్నది అక్కడ, కానీ అది మానవ నేత్రాలకు కనిపించేటటువంటిది మాత్రం కాదు, కనపడదు. అది ఇట్స్ ఎ హైడెడ్ ప్లేస్. అక్కడ ఏజ్లెస్ గా ఉండేటటువంటి వాళ్ళు అనేక మంది అక్కడ, అంటే ఋషులు తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు ఉంది అంటే, కానీ మనకు మాత్రం కనిపించదు. మనం అక్కడికి చేరుకోవాలంటే యుగాంతం అవ్వాల్సి అంటారా? యుగాంతం కాదు, అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు చెప్పరు. వెళ్ళేవాళ్ళు ఉన్నారు, వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొన్ని సంఘటనలు ఉన్నాయి. కాశీలో ఒక స్వామీజీ, అంటే ఆయన అక్కడ ఒక టెక్నిక్ ని నేర్చుకొని వచ్చాడు. ఇది సూర్యశక్తిని నీకు మెటీరియల్ గా మార్చడం. ఆయన లైఫ్ లో అది నేర్చుకొని వచ్చాడు. అట్లా ఉన్నారు కొంతమంది. మేము వెళ్ళొచ్చామని చెప్తున్నారు, కానీ ఇప్పుడు నేను వెళ్ళొచ్చానమ్మా, నేను వెళ్ళొచ్చాను. మీరు అది చెప్తే మేము నమ్మాలి కదా అనేది ఒక పాయింట్ సార్. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఉండేవాళ్ళు కూడా కొంతమంది చెప్తున్నారు,
నేను అక్కడికి వెళ్ళొచ్చాను అని. ఓం నమ శివాయ. శంబాలా ఉంది. అయితే కలియుగం గురించి పాయింట్ వచ్చినప్పుడు అండి, మరికొద్ది రోజుల్లో లేదా మరికొన్ని సంవత్సరాల్లో యుగాంతం అవుతుందండి. 12 నుంచి చూసుకుంటే 2012 ఇక మాక్సిమం అంతా అయిపోతుందని. ఆ అమ్మాయి, తర్వాత మళ్ళీ ఇప్పటికి నీకు అంటే నీ వయసు ఎంతో నాకు తెలియదు. ఆడపిల్లల వయసు అడగకూడదు అంటారు. అడగండి సార్. మగవాడి సంపాదన ఆడపిల్ల వయసు అడగకూడదు అంటారు. డాక్టర్ వేదవ్యాస అని ఉండేవారు, ఐఏఎస్ ఆఫీసర్. ఆయన రిటైర్డ్. ఆయన 2000కే ప్రపంచం అంతమైపోతుంది యుగాంతం. 2000 అయిపోయింది. తర్వాత మీకు జ్ఞాపకం ఉందో లేదో, నువ్వు అప్పటికి పుట్టావో లేదో తెలియదు నాకు, స్కైలాబ్ పడుతుందని అని చెప్పి అంతమైపోతుంది అని కోళ్ళు కోసుకున్నారు, మందు తాగేవాళ్ళు మందు తాగారు, ఇంకా జలసాలు చేసుకున్నారు, పోతారని గట్టిగా నమ్మారు. నేను ఈ మధ్య ఒక పేరు కూడా చూసా, స్కైలాబ్ రెడ్డి అని. ఇక్కడ మన రాజకీయ నాయకుడు ఒక ఆయన ఉన్నారు, స్కైలాబ్ రెడ్డి అని. బహుశా ఆ టైంలో పుట్టినవాడు కాబట్టి ఆయనకి ఏమన్నా ఆ పేరు పెట్టారేమో తెలియదు నాకు. సో అంతమైతే ఏది అంతం చెప్పు నాకు. పూర్తిగా ఇంకా అందులో మనుషులు ఎవరు ఉండరు, పూర్తిగా ఇప్పుడు అంతమైపోతుంది. నీకు ఒక చిన్న ఇది చెప్తాం. కృతయుగం పోయింది, ద్వాపరం వచ్చింది. ద్వాపరం త్రేత ద్వాపర కలియుగం. కృతయుగం పోయింది, తర్వాత త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగంలో రాముడు, అవునా? ఆ తర్వాత మనుషులు ఉన్నారా లేదా? ఉన్నారు. అక్కడి నుంచి మహాభారతం జరిగింది, అదే ద్వాపరం. ద్వాపరం తర్వాత మనుషులు ఉన్నారా లేదా? మనం ఉన్నాం కదా. సో కలియుగం తర్వాత మనుషులు ఉంటారని ఎందుకు అనుకుంటున్నావు? మరి యుగాంతం అంటే దేనికి? యుగాంతం అంటే ఒక పీరియడ్ అయిపోయి ఇంకొక పీరియడ్ వస్తుంది అంతే తప్ప ఏదో పెద్ద యుద్ధం జరిగి క్రాష్ అయిపోయి భూమంతా ఇప్పటికి చాలా జరిగినాయి. దాని గురించి అసలు ఆలోచన ఎందుకు? పోతే అందరం పోతాం, అవునా కదమ్మా? దాని గురించి భయపడాల్సిన ఇది ఆలోచించాల్సిన ఇది ఏం లేదు. యుగాంతము అంటే ఇప్పుడు యుగము అనేది ఒక పీరియడ్ అమ్మా, అవునా కదా? ఈ పీరియడ్ దాటి ఈ పీరియడ్ లోకి వస్తున్నారు. దానికి మొత్తం నాశనం అయిపోద్ది మొత్తం. ఫస్ట్ భయపడ్డం మానేయాలి. ఎందుకంటే నేను చూపించే సినిమాలు అవి కూడా అది ఏవైతే చూస్తున్నామో వాటిలో కూడా యుగాంతం అంటే అక్కడికి అది కంప్లీట్ గా స్మాష్ అయిపోతుంది. సినిమాలు చూసి నుంచి ఏది అండర్స్టాండింగ్ రాకుండా డిసైడ్ అయిపోద్ది. ఎందుకంటే ఓకే, ఇట్స్ ఒక మంచి దృశ్య మాధ్యమం, దాన్ని అంతవరకు తీసుకుందాం, హాయిగా ఎంజాయ్ చేద్దాం. గంట 2 గంటలు సినిమా చూసినప్పుడు ఎంజాయ్ చేద్దాం. కానీ ఇట్లాంటి నోషన్స్ లోపలికి తీసుకోకండి. సినిమాల్లో నాకు తెలిసి చారిత్రకమైనటువంటి సినిమాలు నిజం కాదు. అవునా? మీరేమన్నా నార్మల్ గా సినిమాలు చూస్తారా సార్? చూస్తాను, ఎందుకు చూడడం? ఏం మనిషిని కదే. అలా కాదు, సినిమాలు నచ్చుతాయా మరి మీకు? సినిమాలు చూడడమే కాదు, సినిమా కథలు కూడా రాస్తాను. ఓ, ఎలాంటి కథలు రాస్తారు మీరు? జోలికి వెళ్ళట్లేమ్మా. అవునా? మామూలుగా అలా మీకు నచ్చిన సినిమా ఏదన్నా ఉందా? అంటే ఏ టైప్ ఆఫ్ మూవీస్ మీరు ఇష్టపడతారు? అంటే ఇప్పుడు అమ్మాయి కల్కి కూడా నేను ఇష్టపడ్డానమ్మా. అవునా? వాడు చెప్పిన విధానం ఏదైతే ఉందో చాలా గొప్పగా చెప్పాడు. అత్తారింటికి దారేది అనేది ఒకటి వచ్చింది కదా, అది కూడా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటి, అలవైకుంఠపురం, అది కూడా బాగుంది. త్రివిక్రమ్ గారి సినిమాలు ఇష్టం మీకు? అట్లా కూడా ఏం లేదు, నాకు తెలియదు వాళ్ళు దాన్ని ఎవరు తీశారో కూడా తెలియదు. మీరు చెప్పిన 2 సినిమాల డైరెక్టర్ ఆయన. అండ్ ఇంతకుముందు అద్భుతమైన మన బాపు గారు, మా గురువు గారు, బాపు గారి సినిమాలు నాకు చాలా ఇష్టం. అండ్ విశ్వనాథ్ గారి సినిమాలు చాలా ఇష్టం, చూస్తాను. నాకు సినిమా బాగుంటే ఎంజాయ్ చేస్తాను అంతే. ఓల్డ్ హిందీ మూవీస్ మామూలుగా మీ ఇంటర్వ్యూస్ అవి చూసినప్పుడు వేదాల గురించి చాలా చక్కగా వర్ణించేవాళ్ళు. అయితే కామన్ పీపుల్ కి అర్థమయ్యేలాగా 4 వేదాలు అసలు ఏముందో చెప్పండి సార్, క్లుప్తంగా.
వివరంగా అవసరం లేదు, క్లుప్తంగా అసలు ఏ వేదం ఏం చెబుతోంది, ఇది ప్రజలకు ఎంతవరకు అవసరం, ఏం అమ్మాయి, నేర్చుకోవచ్చు? నీకు వేదము అంటే విద్ హ్మ్, విద్ అంటే విద్య, హ్మ్, విద్యలో నుంచి వచ్చినటువంటి హ్మ్, ఇదే విద్య. హ్మ్, వేదము అంటే ఏంటి? హ్మ్, విద్య. హ్మ్, ఓకే, అంటే చాలా సింపుల్ గా తీసుకుందాం. హ్మ్, 4 వేదాలు. 4 వేదాలు ఎక్కడి? హ్మ్. వ్యాసుడు విభజించాడు 4 వేదాలుగా. వేదవ్యాసుడు ఆయన రచించినవి. హ్మ్, అంతకుముందు హ్మ్. అంతకుముందు అదంతా ఒకటే, ఆ, మొత్తం కలిపి ఒకటే వేదం ఉండేది, ఒకటే ఉండేది. వ్యాసుడు విభజన చేశాడు. విభజన చేశాడు. హ్మ్, సో నీకు హ్మ్, ఏ వేదం ఏం చెప్తుంది అని అంటే, నీకు అదే మన ఋగ్వేదంలో ఉండేటటువంటి అనేక మంత్రాలు హ్మ్, యజుర్వేదంలో ఉన్నాయి, హ్మ్. సామవేదంలో ఉన్నాయి, అథర్వణ అధర్వణ వేదంలో వేదం. ఉన్నాయి. హ్మ్, అంటే చాలా చాలా మంత్రాలు. హ్మ్, అయితే వేదాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే హ్మ్, అవి సౌండ్ బేస్డ్. హ్మ్, మన వాళ్ళు సౌండ్ ఈజ్ అన్ ఎనర్జీ అమ్మా. హ్మ్. నువ్వు ఇది గుర్తుపెట్టుకో, సౌండ్ ఈజ్ అన్ ఎనర్జీ. ఇప్పుడు ఒక మంచి సంగీతం విన్నావు, హ్మ్. వింటే ఏమనిపిస్తుంది నీకు? మనసంతా హాయిగా. హాయిగా రిలాక్స్డ్ గా ఫీల్ అవుతాం. ఆ? హ్మ్. ఒక ఆ, ఏదో డబ 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 డబా అనే ఒక శబ్దం విన్నావు, అప్పుడు అండ్ మనం మంచి మూడ్ లో ఉంటే ఓకే, ఎగురుతాం వాటితో ఏదైనా పాటుగా. ఆ, కానీ అంటే కాదు, లేకపోతే ఒక భయంకరమైనటువంటి శబ్దం విన్నావు అది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది, మనం అలాగే ఉంటాం. హ్మ్. అంటే ఎనర్జీ ఈజ్ ఎఫెక్టింగ్ యూ, సౌండ్ ఎనర్జీ ఈజ్ అవును. ఎఫెక్టింగ్ యూ. హ్మ్. వేదంలో హ్మ్. నీకు శృతి ప్రధానమయ్యి హ్మ్. ఉదాత్త అనుదాత్త స్ఫురిత స్వరాలతో వాటిని చదువుతారు. హ్మ్. నువ్వు ఒక్కొక్క విధానంలో చదివితే హ్మ్. ఒక అర్థాన్ని ఇస్తాయి. మ్హూ. సాంస్క్రిట్కు ఉన్నటువంటి గొప్పతనం అది. హ్మ్. సాంస్క్రిట్ ఇప్పుడు ఆ, నీకు ఇది ఇట్లా చెప్తే నీకు బాగా అర్థం అవుద్ది. హ్మ్. అంటే అర్థం కావడానికి చెప్పండి. ఇప్పుడు ఆ, మేధ హ్మ్. మేధ అనేది మేధ. ఒక ఆ, ధాతు శిలపు. హ్మ్. అశ్వమేధ యాగము. హ్మ్. ఇప్పుడు అశ్వమేధ యాగము అనగానే నీకేం ఏమనిపించింది చెప్పు? రామాయణం గుర్తొచ్చింది. ఆహా, అశ్వమేధము అంటే హ్మ్. గుర్రాలకు సంబంధించి. గుర్రాన్ని హ్మ్. చంపేయడం, ఆ, ఇది కదా. మదనం. హ్మ్. ఆ? కానీ మేధ అంటే మేధాశక్తి. మేధాశక్తి, Intelligence. హ్మ్. పెంపొందించు, హ్మ్. జ్ఞానము, హ్మ్. ఇవన్నీ అర్థాలు ఉన్నాయి మేధ అనే పదానికి. హ్మ్. మేధ అనేది సరస్వతీదేవికి ఇంకొక పేరు. హ్మ్. ఇప్పుడు చెప్పు నాకు, అదే మరి అది ఎలా కనెక్టింగ్? ఇప్పుడు నువ్వు అశ్వమేధ యాగము, అశ్వము మేధ. అశ్వము అంటే యాక్చువల్ గా అశ్వము రాజ్యానికి చిహ్నం. అశ్వము రాజ్యానికి చిహ్నం. అశ్వమేధము అంటే రాజ్యమును పెంపొందించు, పెంపొందించే యాగం. అయితే కొన్ని కొన్ని విన్నాను నేను, గుర్రం ఎక్కడ దాకా పరిగెడితే ఆ రాజ్యం అంతా అక్కడ దాకా అది పెంపొందించడమే కదా, అది అంతవరకు కదా. రాజ్యాన్ని పెంపొందించడం. ఆ, సో ఇప్పుడు నీకు అది అర్థమైంది. క్లారిటీ వచ్చిందా? హ్మ్. అట్లా వేదాలకు సంబంధించినంత వరకు, వేదాలకి ఇప్పుడు దాకా ఎవ్వరు భాష్యం రాయాల. హ్మ్. ఎవరో ఒకరిద్దరు ప్రయత్నాలు చేశారు కానీ హ్మ్. ఏయి కరెక్ట్ కాదు. హ్మ్. మరి సాధారణ ఆ, వ్యక్తులుగా ఎలా అర్థం అవుతుంది? అది నువ్వు అధ్యయనం చేయాల్సిందే అది. అంతే. ఇప్పుడు అందుకే నీకు కొంతమంది వాళ్ళ జీవితాన్ని దానికి ఇచ్చేసేస్తారు. హ్మ్. ఒక్క వేదం చదవడానికి 7 సంవత్సరాలు పడుతుందమ్మా, ఆ. ఒక్క వేదాన్ని అభ్యసించడానికి. హ్మ్. ఎప్పుడైనా సరే వేదాన్ని నేర్చుకోవాలి అంటే దానికి ముందు షట్శాస్త్రాలు నేర్చుకోవాలి, హ్మ్. తర్వాత వేదాన్ని నేర్చుకుంటారు. హ్మ్. సో ఇవన్నీ అయ్యేసరికి ఒక 7 సంవత్సరాలు పట్టుద్ది. ఒక్కొక్కటి 7 సంవత్సరాలు. 7 ఏళ్ళు అన్నిటికన్నా అంటే కష్టం. ఓన్లీ నేర్చుకోవడం వరకు. అంతే. ఇంకా నేర్చుకోవడం వేరు, హ్మ్. అధ్యయనం చేయడం వేరు. హ్మ్. అధ్యయనం అంటే ఇంక దాన్ని రీసెర్చ్ చేయడం మొదలెట్టాడు అనుకో, వాడి జీవితం చాలదు. వా. హ్మ్.
సముద్రం అమ్మా ఇది. పెద్ద సబ్జెక్ట్ చాలా. ఒక 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 నీకు Hmm. ఆ, సూర్యుడికి సంబంధించి నీకు అంటే అంత మనం ఇక్కడ చెప్పుకునే అంత ఆ, మీకు చెప్పే అంత నాలెడ్జ్ నాకు అయ్యో. లేదు. అండ్ కాదు కాదు నీకు ఉదాహరణకు మాత్రం చిన్న Examples. ఏం చెప్తాను. ఆ, సూర్యుడికి సప్తవర్ణాలు, సూర్యుడి నుంచి సప్తవర్ణాల వెలుగులు వస్తున్నాయి. ఇది సైన్సా కాదా? సైన్సే. సూర్యుడి చిన్నప్పటి నుంచి చదువుకున్న కిరణాలతో science. 7 రంగులు ఉంటాయనేది సైన్స్ కదా. మరి అది ఋగ్వేదంలో మంత్రంలో ఉంది. వేదంలో ఆల్రెడీ ఉంది ముందుగానే. అండ్ అయ్యా హాని చేసే నీ కిరణాల నుండి మమ్మల్ని కాపాడు, 7 రంగుల్ని చెప్పిన వాళ్ళే ఇది కూడా చెప్పారు. ఏమని? అయ్యా హాని చేసే నీ కిరణాల నుంచి మమ్మల్ని కాపాడు. సూర్యుడి కిరణాలు హాని చేస్తాయా? చేస్తాయా? మరి ఎందుకు అలా ఉంది? ఎందుకు అలా రాసింది? అల్ట్రా వైలెట్ కిరణాలు హాని చెయ్యవు. ఆఫ్ కోర్స్ చేస్తాయి. అది సైన్స్ కాదు. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అంటే ఇవన్నీ అందులో ఉన్నాయి. అంటే అండ్ నా ప్రశ్న. నువ్వు Hmm. జీరో మనకు ఈయన ఆర్యభట్టు కనుక్కున్నాడని చెప్తాం. Hmm. వేదాల్లో ఉన్నాయి జీరో గురించి. ఇప్పుడు మన ఎందుకు ఉపనిషత్తుల్లో పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే, పూర్ణము శూన్యము ఏది కరెక్ట్ చెప్పు? పూర్ణం అన్నా మనకి ఇలాగే అనిపిస్తుంది. అంటే కంప్లీట్ పూర్ణం అంటే, శూన్యం అంటే ఏమీ లేదు అని కదా. కంప్లీట్. Hmm. సో రెండు జీరోలే. Hmm. పాజిటివ్ గా ఆలోచిస్తే పూర్ణము, నెగిటివ్ గా ఆలోచిస్తే శూన్యం. అంటే ఆ వేదాల్లో ఉన్నటువంటి ఆ సంస్కృతి అదంతా కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థం కాదు కాబట్టి సరళ భాషలో చాలా మందికి దగ్గర చేసే ప్రయత్నం చేశారు. కానీ అవి అంటే చాలా మంది రాశారు. అంటే అవి ఎంతవరకు సక్సెస్ అదే ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు? రీజన్స్. కారణం ఏంటంటే నీకు అధ్యయనం చేసి నీకు నువ్వు దాన్ని జీర్ణం చేసుకోగలిగినటువంటి ఇదే తప్ప అది నువ్వు ఒక అర్థాన్ని చెప్తే దానికి ఇంకొక అర్థం కూడా ఉంటది. ఏ అర్థాన్ని తీసుకోవాలి? అదొక క్వశ్చన్ మార్క్ మళ్ళీ. సో అందుకని వాటికి అర్థాల జోలికి పోవాల, అధ్యయనం జోలికి పోయారు. ఇప్పుడు అనేక శాస్త్రాలు మనకి ఇది ఈ జ్యోతిష్యము అంటే ఖగోళ శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రము అంటారు దాన్ని. జ్యోతిష్ శాస్త్రం నీకు దాని ఉపవేదం, దాంట్లో నుంచి వచ్చిందే అది. మరి ఇందాక అనుకున్నాం కదా ఇవన్నీ ఈ గ్రహాల ఇదంతా మేము వేదాల నుంచే తీసుకున్నామని చెప్తున్నారు వాళ్ళు రాసినటువంటి శాస్త్రం. మరి ఇప్పుడు అవి వేదాల్లో ఉన్నట్ట కాదా? ఉన్నాయనే కదండి. వాళ్ళకి అది అందింది, ఇంకొకళ్ళకి ఇంకొకటి అందింది. వేదాలలో నావల గురించి నేను రాసున్నా, నేను ఒక ఎపిసోడ్ చేశా, నాకు అది అందింది, అది తెలిసింది నాకు. ఇది వేదాల్లో నావలు ఉన్నాయని, అంటే నా యాంగిల్. సో అనంతంగా ఉంటుంది, మనకి ఏది మనం సెర్చ్ చేస్తే అది దొరుకుతుంది వేదాల్లో. జ్ఞానము పారామీటర్ ఉందా? దానికి ఎందుకు ఉంటుందండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఎంత ఉంటది? ఎంత ఉందా? ఎంత ఉందా? ఎంత ఉంది జ్ఞానము? అది చెప్పలేం కదా. జ్ఞానము అనేది ఎంతో, వేదము అనేది కూడా అంతే. వేదాల్లో వేదము జ్ఞానము కాబట్టి అర్థమైందా? సో అనంతమైనటువంటి విజ్ఞానం అది. అనంతమైన విజ్ఞానాన్ని మనకు ఓపిక, ఇప్పుడు దాన్ని ఏమంటారంటే ఇక్షు సముద్రం. ఇక్షు సముద్రం అంటే చెరుకు రసం సముద్రం. ఇక్షు అంటే చెరుకు, ఇక్షు సముద్రం. దాంట్లో నీ కడుపు పట్టినంతే తాగగలవు తప్ప అంతకు మించి చేయలేగా. సో ఇక్కడ జ్ఞానంలో కూడా నీ శక్తిని బట్టే మాత్రమే నువ్వు దాన్ని గ్రహించగలవు, ఏదైనా కానీ. అవునా కాదు? మించి చేయలేము. సో వేదాలకు సంబంధించినంత వరకు మనం ఎంతవరకు దాన్ని
అంటే కామన్ పీపుల్ వేదాలను చదవటం కానీ అవి అభ్యసించడం అవుతుందా అండి కేవలం చూడమ్మా, ఉమ్, వేదాలని దర్శించినటువంటి ఋషుల్లో చాలా మంది కామన్ పీపులే. ఉమ్, అంటే కామన్ పీపుల్ అన్కామన్ పీపుల్ అయ్యారు. ఉమ్, ఉమ్, మ్, ఆ, వేదం చెప్పేది ఏమిటి? మనిషి కావడం ముందు. ఉమ్. మనిషి మనిషి కావాలా, ఉమ్, మనిషి మహనీయుడు కావాలా, ఉమ్, తర్వాత స్టెప్ ఉమ్, మనిషి మహాత్ముడు కావాలా, ఉమ్, ఆ తర్వాత మనిషి దేవుడు కావాలా. ఇది ఉమ్. వేదం చెప్తుంది. ఈ 4 వేదాల్లో ఉన్నది ఇదే. సో మంచి అది ఎలా అర్థం చేసుకుంటారనే దాన్ని బట్టి ఉంటుంది. మీరు అన్నారు కామన్ పీపులే అభ్యసించారు అని, బట్ ఇవాళ రోజుల్లో ఎవరైనా అలా అమ్మా, ఇప్పుడు అభ్యసించారు. నువ్వు ఏమి తెలియనప్పుడు ఆ. ఒక కామన్ గర్ల్ ఉమ్, కొంత తెలిసింది, ఉమ్, ఏ లిటిల్ ఇంటెలెక్చువల్ గర్ల్ ఉమ్, ఇంకొంచెం తెలిసింది, షీఈ్ అన్ ఇంటలెక్చువల్. ఉమ్, అవునా కదా? ఉమ్, నువ్వేగా ఉమ్. కామన్ గర్లే తెలుసుకున్న కదా. దాన్ని బట్టి. Yes. సో ఇలా ఉంటుంది అనమాట. బట్ ఇంకా పూర్తిగా మాట్లాడదాం వీటి గురించి ముందు ఎపిసోడ్స్ లో. అసలు ఏంటి, ఏ వేదం ఏం చెబుతోంది, ఎందుకు మనం అది చదవాలని కానీ ఎందుకు అభ్యసించాలి, దాని ద్వారా ఏం నేర్చుకోవచ్చు అని చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నమస్కారం. ఓం నమః శివాయ.